ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి యేసన్న గారు దేవుని యొక్క సేవకులకు వచ్చిన తర్వాత దేవుని యొక్క పిలుపుని అందుకొని ఆయన దర్శనం ప్రకారంగా మొట్టమొదటిగా గుంటూరు జిల్లా 14 మైళ్ళు లేమల గ్రామంలోకి వచ్చి దేవుని సువార్తను ప్రారంభించడం జరిగింది. యేసన్న గారు మొట్టమొదటి మందిరం కట్టించింది లేమల్ల గ్రామంలో కట్టించాడు. ఈ లేమల్ల ప్రాంతాన్ని కట్టించిన తర్వాత యేసన్న గారు మొదటి గుడారాల పండుగ ఏర్పాటు చేసినప్పుడు మొదటి గుడారాల పండుగకు 82 మంది పాల్గొనడం జరిగింది. అందులో విస్తరలు 80 తెచ్చారు. 80 మంది అయిపోయిన తర్వాత ఇంకొక 2 కోసం ఆనాటి కాలంలో సైకిల్ ఇచ్చి మరలా 2 ఇస్తలు తెప్పించి మొదటి గుడారాల పండుగకు మొత్తం 82 మంది రావడం జరిగింది. అక్కడ నుండి శారదా కాలనీలోకి మారి శారదా కాలనీలో కొన్నాళ్ళు ఉండి మరి దేవుని పిలుపు ప్రకారంగా గోరంట్ల యేసన్న మందిరం నిర్మించడం జరిగింది. గోరంట్ల వచ్చినప్పుడు యేసన్న గారు గోరంట్ల వచ్చినప్పుడు అవంతా కూడా గోరంట్ల చివర మరి చాలా కిక్కిరిసిపోయినటువంటి అడవిలాగా ఉన్నటువంటి చెట్లు. ఆయన దర్శనాన్ని అందుకొని ఆయన పిలుపు ప్రకారంగా యేసన్న గారు గోరంట్లలో మందిరం నిర్మించి గోరంట్లలో ఈ యొక్క గుడారాల కోటలు ప్రారంభించడం జరిగింది. 47వ గుడారాల కోటల వరకు గోరంట్ల యేసన్న మందిరం దగ్గర జరిగాయి. తర్వాత దేవుని కృపను బట్టి ఆయన దయను బట్టి ఆయన ఎక్కడైతే ప్రారంభించాడో సువార్తను అదే ప్రాంతంలో దయాక్షేత్రం అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క 48వ గుడారాల కోటాలు 2025 సంవత్సరం దేవుని మహిమకరంగాను జరిగాయి. ఈ విధంగా యేసన్న గారు స్థాపించినటువంటి సువార్త మందిరం ఆయన చేసినటువంటి పరిచర్య దేశాలు ప్రపంచ దేశాలు అంతా కూడా విస్తరించి దేవుని యొక్క నామంను ఎంతగానో కీర్తించడం జరిగింది. యేసన్న గారు చేసినటువంటి ఆ ప్రారంభ మందిరం నుండి చివరి వరకు ఇప్పుడు మనం వీక్షిద్దాం. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించి
తిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆనందించి తిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా
ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినేడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినేడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతన పరచి. పావనమైన జీవన యాత్రలో విజయమునిచ్చితివి, పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి. పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు, నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా.